ఏ వ్యవస్థను నాశనం చేశాం మేము? సూటిగా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నా. ఏ వ్యక్తి పైన మేము దాడి చేశాం? జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడికంటే అక్కడ తిరుగుతున్నాడు కదా. ఇప్పుడు 2-3 సార్లు బయటకు వచ్చారు, ప్రశాంతంగా వెళ్తున్నారు కదా. ఆయన గేటుకి మేము తాడు కట్టలేదే, ఆయన వెళ్తున్న వాహనాలపైన చెప్పులు మేము వేయలేదే. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు పల్నాడు ప్రాంతానికి వెళ్ళాలంటే గేట్కి తాడు కట్టారండి. అంతేకాకుండా ఏకంగా అమరావతిని సందర్శించేదానికి మేమందరం బస్సులో వెళ్తుంటే వైకాపా కార్యకర్త చెప్పు ఆ బస్ మీద ఇసిరేశాడు. అప్పుడున్న డీజీ ఏమన్నాడండి, ప్రజాస్వామ్యంలో ఎక్స్ప్రెషన్ అంటే ఇది ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అంటే చూడండి ఏ స్థాయికి వెళ్ళారు. వాళ్ళు తప్పులు గతంలో చేశారు, దానికి వాళ్ళు చిక్కుంటున్నారు. దానికి మేమేం చేయగలుగుతాం? చట్టం దాని పని చేసుకుంటూ వెళ్తుంది. వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారని ప్రజలే గుర్తించారు. అందుకే ప్రజల్ని వాళ్ళు అక్కడ కూర్చోబెట్టారు. రమ్మని చెప్పండి హౌస్కి. ఎవడు ప్రతిపక్షాన్ని ఎందుకు గుర్తించలేదు? ప్రతిపక్ష నాయకుడుగా చట్టాలని ఉల్లంఘించి మేము గుర్తించాలని అనుకోవట్లేదు. రూల్స్ పైన మాకు గౌరవం ఉందండి, అది ఉల్లంఘించి మేము గుర్తించాలని అనుకోవట్లేదు. వీఆర్ లా అబైడింగ్ సిటిజన్స్, వీఆర్ నాట్ లా బ్రేకర్స్. అవునమ్మా, రూల్ బుక్ ఏమంటుందండి? ఇప్పుడు ఇదే అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఛాన్స్ ఇస్తే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ తీసేస్తాడు. ఇదే ఛాన్స్ కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తే సిబిఐని రద్దు చేస్తాడు, సిఐడిని మూసేస్తాడు ఆయన. ఎందుకంటే ఆయన దందాకి అడ్డొస్తున్నారు కదా వీళ్ళు. రూల్ బుక్ ఏం చెప్తుంది? 10% ఉండాలి. ఇప్పుడు ఒక విషయం చెప్తున్నానండి, నేను ఎమ్మెల్యేగా గెలవపోతే నేను హౌస్కి రావాలనుకుంటే ఎట్లా అండి? ఇప్పుడు ఒక్క ఓటుతో ఓడిపోయినా ఓటమియే, ఒక ఓటుతో గెలిచినా గెలుస్తామే. ప్రజలు నిర్ణయిస్తారు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ గారు ఓడిపోయారు, నేను అసెంబ్లీకి రావాలని అంటే నాకు ఇంత పర్సెంటేజ్ ఓటింగ్ వచ్చింది, 40% ఓట్లు నాకు వచ్చింది, నేను హౌస్లోకి వస్తాను, అసెంబ్లీలోకి వచ్చి కూర్చుంటానంటే ఎట్లా అవుతుందండి? ఇది ఒక సిస్టమ్ ఉంది డెమోక్రసీలో. ఆ సిస్టమ్ మనం అందరం పాటించాలి కదా. రాష్ట్రానికి ఆదాయం రావట్లేదని ఆయనకి ఎవరు చెప్పారండి? ఏ కళలు కంటున్నాడు ఆయన? ఏ ఆత్మ చెప్పిందో మరి ఆయన? ఎందుకంటే ఆయనకు ఆత్మలతో మాడతాం బాగా ఇష్టం స్వామి. రాత్రి ఒక ఆత్మతో మాడతాడు, పొద్దున ఒక నిర్ణయం తీసుకుంటాడు. రాష్ట్రం వాళ్ళు చేసిన విధ్వంసం వల్ల ఆదాయం పడిపోయింది. దారి తప్పిన రాష్ట్రాన్ని సరైన దారిలో మేము పెట్టాం. ఈరోజు ఆదాయం పెరుగుతుంది. 1 by 1 సెట్ చేసుకుంటూ మేము వస్తున్నాం. అమరావతి వన్స్గా నేను చెప్తున్నా, ఇట్ ఈస్ అ సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్. కేంద్ర ప్రభుత్వం 15,000 కోట్లు అమరావతికి నిధులు కేటాయించింది. ఆ నిధులు మేము ఖర్చు పెడుతున్నాం. దానిపైన ఉన్న ఇంట్రెస్ట్ కానీ టర్మ్ పేమెంట్ కానీ అది కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. పోలవరం ప్రాజెక్ట్కి నిధులు ఈరోజు మంజూరైనవి. అంతెందుకండి, ఎన్నికల ముందల విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవుతుందని చెప్పిన వాళ్ళు వైకాపా నాయకులు. ఈరోజు కూటమి ప్రభుత్వం కలిసికట్టుగా పోరాడి విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ జరగకుండా చేసుకున్నాం. అది మాకున్న చిత్తశుద్ధి. 13,000 కోట్ల రూపాయలు అండి. కేంద్ర ప్రభుత్వం 11,000 కోట్ల రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం సుమారుగా 2,800 కోట్ల రూపాయలు. రెండు జోడించుకుని విశాఖ ఉక్కుని మేము కాపాడుకున్నాం. అది దాని గురించి మాట్లాడమనండి. అది మంత్రి నారాయణ గారు సమాధానం చెప్తారు. నాకు అంత ఐడియా లేదమ్మా. అంటే ముందర జగన్మోహన్ రెడ్డి గారికి సబ్జెక్ట్ మీద క్లారిటీ ఉంటే బాగుంటుంది కదా. మీడియా మిత్రులు వెళ్ళినప్పుడు అడగాల్సింది ఆయన స్టాండ్ ఏంటో అమరావతి పైన. అంటే ఒక రాజధాని కట్టుబడి ఉన్నాడా, లేదంటే 3 ముక్కలు ఆటలాడుతున్నారా అనేది ఆయన సూటిగా ప్రశ్నించాడు. పాపం ఆయన చేతుల్లో ఏముందబ్బా, ఆయన చేతులు ఏమైనా అక్కడ సజ్జల స్క్రిప్ట్ పంపిస్తే ఈయన చదువుతాడు కౌన్సిల్లో కూర్చొని. అంతే కదా జరిగేది. No. We are following NMC rules. We are strictly following NMC rules.
అండ్ పక్క రాష్ట్రాల్లో ఏదైతే ఫాలో అయ్యారో అదే ఫాలో అవుతాడు. వీఆర్ నాట్ గోయింగ్ టు బ్రేక్ రూల్స్. ఎన్ఎంసీ రూల్స్ లేదు. నో ఎన్ఎంసీలో లేదు, అది మీరు తీసుకురండి. నాకున్న అవగాహన మేరకు స్ట్రిక్ట్గా, అందుకని నేను కొంచెం సబ్జెక్ట్ చదివాను, నాకు లేదు, నాకున్న ఇన్ఫర్మేషన్ రాంగ్ అవుతే మీరు నన్ను అది డీటెయిల్స్ ఇవ్వండి. బట్ నాకున్న సమాచారం మేరకు ఐ హ్యావ్ చెక్డ్, వీఆర్ ఫాలోయింగ్ ఎన్ఎంసీ గైడ్ లైన్స్. లేదమ్మా, రాలేదని, అది ఇష్యూ అయింది, కోర్టుకి వెళ్ళింది, అది ఆ డీటెయిల్స్ ఉంది, నాకు ఐడియా ఉందమ్మా. మీరు అది కోర్టుని అడగాలి సార్. అమ్మా ఐ అండర్స్టాండ్ అమ్మా, ఇది కొత్త ఇష్యూ కాదు, ఇది నలుగుతున్న ఇష్యూ. బట్ ఎన్ఎంసీ గైడ్ లైన్స్ నేను ఫాలో అవ్వాలి. ఐఎమ్ డ్యూటీ బౌండ్ బై సర్టన్ గైడ్ లైన్స్. అది నేను సార్, లెట్ మీ ఫాలో ద రూల్స్, ద గైడ్ లైన్స్ లేడ్ డౌన్. కోర్టు కూడా క్లారిటీ ఇచ్చిందా, దెన్ ఐ కెన్ టేక్ అప్ అమ్మా. అంతేగాని చట్టాన్ని ఉల్లంఘించే అలవాటు నాకు లేదు. వాంట్ బి వెరీ క్లియర్. అమ్మా మీరు గమనిస్తే వాస్తవాలే గవర్నర్ గారు పలికారు, చాలా క్లారిటీగా ఉంది. స్పీచ్ పైన కూడా కౌన్సిల్లో వాళ్ళు దుష్ప్రచారం చేయాలని ప్రయత్నించినప్పుడు నేను చాలా స్పష్టంగా చదివి చెప్పాను. దాని తర్వాత నన్ను సోషల్ మీడియాలో కూడా పెట్టి ఉద్యోగాలు ఇవ్వలేదు అని ట్రోల్ కూడా చేశారు. బట్ ఐ స్టాండ్ బై మై వర్డ్. అవాస్తవాలు చెప్తాం, మాకు అలవాటు లేదు. ఏముంది దాంట్లో, చాలా స్పష్టంగా ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడి, దీని ద్వారా ఇన్ని లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి అని చాలా స్పష్టంగా పేర్కొన్నా. దాన్ని మేము కట్టుబడినాం. సార్ ఒక మాట్లాడుతున్నా, సిపిఎస్ఐని ఎందుకు రద్దు చేయలేదండి? సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తా అన్నారు. సొంత బినామీలు పెట్టుకుని అడ్డగోలుగా మద్యం పైన డబ్బులు సంపాదించాడు, అవునా కదా? ఓకే, సూటిగా ప్రశ్నిస్తున్నా, సొంత బిడ్డలపైన ప్రమాణం చేయమనండి ఆయన అవినీతి చేయలేదని. మద్యంలో సొంత బిడ్డలపైన ప్రమాణం చేయమనండి, మద్యంలో నేను అవినీతి చేయలేదని. విల్ యాక్సెప్ట్. జగన్మోహన్ రెడ్డి గారు ఛాలెంజ్ చేస్తున్నాను, ప్రమాణం చేయమనండి. అరే ఆయన హామీలు నిలబెట్టుకుని మమ్మల్ని ప్రశ్నిస్తాడు ఆయన. బస్ పెన్షన్, మేము 20 లక్షల ఉద్యోగాలు ఫస్ట్, మీరు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ మీరు చూస్తే బాబు సూపర్ 6లో మొదటి హామీ 20 లక్షల ఉద్యోగాలు. చాలా స్పష్టంగా ప్రైవేట్ ప్రభుత్వ రంగంలో అని చెప్పాం. మేము ప్రైవేట్ రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొచ్చాం, ఇంకా తీసుకొస్తాం. నంబర్ 2 టెట్ నిర్వహించాం. డిఎస్సి నోటిఫికేషన్ వచ్చి గల 1 మ్యాన్ కమిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాత, 1 మ్యాన్ కమిషన్ రిపోర్ట్ వచ్చిన తర్వాత దెన్ నిర్ణయం అంటే మన నోటిఫికేషన్ ఇద్దామని ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుని, అది ఈ నెలలో వస్తుందని భావిస్తున్నాం. వచ్చిన వెంటనే ఈ నెలలో ఎట్టి పరిస్థితుల్లో నోటిఫికేషన్స్ ఇస్తాం. దాని తర్వాత జాబ్ క్యాలెండర్ కూడా ఇస్తాం. అంటే ఎలాంటి డౌట్ అవసరం లేదు, అది చేస్తాం. పెన్షన్ పెంచాం. ఉచితంగా గ్యాస్ ఇస్తాను, 3 గ్యాస్ సిలిండర్లు ప్రతి ఏటా ఇస్తాను, ఇచ్చాం. ఇంకో పక్కన మీరు చూస్తే మూసేసిన అన్న క్యాంటీన్లు తిరిగి ప్రారంభిస్తాను, చేశాం. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరగకుండా చూసుకుంటాను, చేశాం. ప్రైవేటీకరణ జరగకుండా చేశాం. ఎవరికి ఉందండి డౌట్? సార్ ఒకటి అడుగుతున్నా, ఎందుకు చేయాలి? నేను అడుగుతున్నా, ఎవరు తగ్గించారని ఎవరు చెప్పారు? ఎత్తు నేను మాస్కింగ్. ఇది ఎట్లుందంటే మీడియా మిత్రులు మీరు ఏమనుకోపోతే, వైజాగ్ వెళ్ళానండి, ప్రెస్ మీట్ పెడుతుంటే ప్రధానమంత్రి గారు వచ్చి చెప్పాలి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరగదని. అరే బాస్, మంత్రి గారు చెప్పారు, డబ్బులు వచ్చినాయి, వర్క్ జరుగుతుంది, ఇంకేం హామీ ఇవ్వాలరా నైనా అంటే, కేంద్ర ప్రభుత్వం ఎత్తు తగ్గిస్తుంది అని ఇక్కడి నుంచి ప్రకటించిందా? ఒక్క నిమిషం సార్, చాలా స్పష్టంగా 45.7 అని మేము ఎప్పుడు చెప్తానే ఉన్నాం. ఎంతోమంది ఇరిగేషన్ మంత్రులు కేంద్రం నుంచి వచ్చి వాళ్ళు అదే చెప్పారు. ఎత్తు తగ్గించాలని ప్రయత్నించింది వైకాపా ప్రభుత్వం. ఎందుకంటే ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ ఎగ్గొట్టచ్చు, అవసరం లేదని వాళ్ళు ప్రయత్నించారు. కూటమి ప్రభుత్వం చాలా స్పష్టంగా 45.7 కౌంటర్ లెవెల్కి కట్టుబడి ఉన్నాము.
దేర్ ఇస్ ఓన్లీ వన్ సార్. దేర్ ఇస్ వన్ ఫేస్. దేర్ ఇస్ ఓన్లీ వన్ ఫేస్. సెంట్రల్ గవర్నమెంట్ ఏం ప్రకటించలేదు. రాష్ట్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్ట్ని 2 విడతలు చేస్తాము అని గత ప్రభుత్వం చెప్పింది, వైకాపా ప్రభుత్వం చెప్పింది. ఆనాటి ఒక నిమిషం అండి పూర్తి, ఆనాటి ఇరిగేషన్ మంత్రి చెప్పాడు, కేంద్ర ప్రభుత్వం చెప్పలేదు. కేంద్ర ప్రభుత్వం గోస్ బై వాట్ స్టేట్ గవర్నమెంట్ సేస్ బాస్. ఎందుకంటే ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీ రాష్ట్ర ప్రభుత్వం. 45.7కి మేము కట్టుబడి ఉన్నాం. మీకు ఎలాంటి డౌట్ అసలు లేదు, ఎలాంటి డౌట్ అసలు. దేనిపైనండి స్వామి? ఈరోజు మేము పరదాలు కట్టుకుని తిరగట్లేదు ఆయనలాగా ముఖ్యమంత్రి గారి ఇంటి చుట్టూ 144 సెక్షన్ పెట్టుకుని బతకట్లేదు మేము. ప్రజాప్రతినిధులు కానీ, సంఘాలు కానీ, ప్రజలు కానీ వచ్చి కలిసిదానికి అద్భుతమైన అవకాశం మేము కల్పిస్తున్నాం. నిరంతరం ప్రజల్లో ఉంటున్నాం. గతంలో గత ప్రభుత్వంలో జరిగిన విధంగా ప్రజా దర్బార్లు పెట్టుకుంటున్నాం. ప్రజల సమస్యలు మేము పరిష్కరించడానికి అహర్నిశలు కష్టపడుతున్నాం. ఈరోజు ఆయన ఆ మాటలు చెప్తే నిజంగానే చాలా ఆశ్చర్యంగా ఉంది. ప్రతిపక్షంకి వచ్చిన తర్వాత కూడా ఆయన సొంత కార్యకర్తలను కలవట్లేదండి. ప్రజలను వదిలేండి, సొంత కార్యకర్తలను కలవట్లే. ప్రతిపక్షానికి వచ్చి 9 నెలలు అయింది. మళ్ళీ ఆయన మాకు నీతులు చెప్తే ఎంత అన్యాయం స్వామి. ఎగ్జామ్ అయిపోయింది కదండి, ఎగ్జామ్ అయిపోయింది కదమ్మా. ప్రభుత్వం పైన ఉన్న బాధ్యత ఆ రోజు లేదు, ఇట్లా అడుగుతున్నారు, టైం కావాలని అడుగుతున్నారని మేము లెటర్ కూడా రాసాం. ఏపీపీఎస్సీ చైర్మన్ గారు లేదు, యాజ్ పర్ షెడ్యూల్ మేము నిర్వహిస్తాం, మేము ముందరికి వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఇట్ ఈస్ అ కాన్స్టిట్యూషనల్ బాడీ. చైర్మన్ గారు నియమించే అధికారం ప్రభుత్వానికి ఉంది తప్ప తర్వాత వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు యాజ్ అ ఇండిపెండెంట్ బాడీ దే ఆర్ టేకింగ్ డెసిషన్స్, జస్ట్ లైక్ ఎలక్షన్ కమిషన్. నో అయిపోయిందా? షూర్, ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.